రేపటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించేందుకు బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆందోళన చేపట్టారు. సభ నుంచి గర్పార్క్ వరకు నడుచుకుంటూ వెళ్లి ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు రేపు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ స్థానం ప్రజలకు వివరించనున్నారు. ఇదిలా సభలో మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే మేము ఎందుకు రావాలి? హరీష్ రావు అని ప్రశ్నించారు. అసెంబ్లీ నడిపే తీరు అధ్యయనంగా ఉందని ఆయన మండిపడ్డారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు వేరు, అసెంబ్లీలో చెప్పే విధానం వేరుగా ఉన్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే మూసీ ప్రక్షాళనపై తమ ప్రశ్నలకు ప్రస్తుత ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో వ్యవహారాలను బూతులమయం చేసినట్టు ఆరోపించారు. ప్రొటెస్ట్ చేయాలంటే మాకు మైక్ కూడా ఇవ్వలేదని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు శాసనసభ నడిపినటువంటి ఈరోజు తెలంగాణ శాసనసభ అంతా కూడా ఏకపక్షంగా ఒకే సైడు నడపడం పట్ల మా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి మేము బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శాసనసభ నడుస్తున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకం ఇస్తూ శాసనసభ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సభ నడుపుతా ఉన్నారు. మొన్న బీఏసీ మీటింగ్ కు గంటన్నర సేపు ఆలస్యంగా వచ్చారు. మేమంతా పోయి కూర్చుంటే గంటన్నర దాకా బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం రాలే. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు, ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. బీఏసీలో 7 రోజులు అసెంబ్లీ నడుపుతామని, తర్వాత మళ్లీ బీఏసీ పెట్టి ఎన్ని రోజులు జరపాలో నిర్ణయిస్తామని బీఏసీలో నిర్ణయం జరిగింది. కానీ ఇలా బీఏసీ ఎజెండా ఏం చెప్పిన సభలో ఏం పెట్టారు? ఎన్ని రోజులు జరపాలన్నది స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేసినాము అని. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు.